లేక్‌షోర్ మాల్‌లో పీవీఆర్ ఉంది. దాని వాష్‌రూమ్ టూర్ ఇది. అయ్యా ఈ సెండ్ హెల్ప్ అని ఒక ఇంగ్లీష్ మూవీ చూసాను భయ్య 3Dలో. లేక్ షోర్ మాల్ అని ఉంది హైదరాబాద్ లో, వై జంక్షన్ ఉంటుంది ఇక్కడ, కొత్తగా ఓపెన్ అయింది. సో ఆ థియేటర్ లో చూడడం జరిగింది ఈ సెండ్ హెల్ప్ అనే మూవీ. అసలు ఈ సినిమా 3Dలో ఎందుకు అని చెప్పి అనుకున్నాను, బట్ కొన్ని షార్ట్స్ బాగున్నాయి. బేసికలీ ఇట్స్ అ సర్వైవల్ థ్రిల్లర్ భయ్య, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ చూసాక పిచ్చెక్కిపోయింది నాకు. నోట్బుక్ అని ఒక పాత సినిమా ఉంటుంది, దాంట్లో హీరోయిన్ సూపర్, ఆమె ఈ సినిమాలో హీరోయిన్. అండ్ హీరో మేజ్ రన్నర్ అని ఇంకో సినిమా ఉంటుంది, దాంట్లో హీరోయిన్ ఒక ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటుంది భయ్య, గొడ్డు చాకరీ చేస్తూ ఉంటుంది, కానీ క్రెడిట్ మాత్రం వేరేళ్ళు కొట్టేస్తుంటారు. ఈమె కొంచెం నర్డీగా ఉంటుంది. ఈమె ఎంత కష్టపడినా ఆమెకు ప్రమోషన్ రాదు. ఒక కొత్త బాస్ వస్తాడు, వాళ్ళ ఫాదర్ దే ఈ కంపెనీ, ఆయన కూడా ఈమెని ఇల్ ట్రీట్ చేస్తుంటాడు. సో ఒకసారి ఓ పని మీద బ్యాంకాక్ వెళ్ళాలి వీళ్ళు ఫ్లైట్ లో. ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది. ఓన్లీ ఇద్దరు సర్వైవర్స్ ఆ ఫ్లైట్ క్రాష్ తర్వాత. ఆ ఇద్దరు ఎవరంటే హీరో ఇంకా హీరోయిన్. ఆ ఫ్లైట్ క్రాష్ సీన్ అమేజింగ్ ఉంది భయ్య, మస్తు తీశారు. ప్లేన్ క్రాష్ అయిన తర్వాత హీరో అండ్ హీరోయిన్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఆన్ ఎ డిజర్టెడ్ ఐలాండ్. డిజర్టెడ్ అంటే ఎవరు ఉండరు ఆ ఐలాండ్ లో. మరి వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారా లేదా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తారా, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది సెండ్ హెల్ప్ మూవీ భయ్య. ఇది ఒక సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ భయ్య, కానీ కొన్ని పోర్షన్స్ హారర్ ఫిల్మ్ ని తలపిస్తాయి. మీరు కాస్టవే సినిమా చూసారు కదా, అది కూడా ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది భయ్య, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ ఉంటుంది ఆ ట్విస్ట్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ అదరగొట్టారు. యాక్చువల్లీ హీరో హీరోయిన్ అనకూడదు, ఆ డెఫినేషన్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అనే టైప్ లో ఉంటుంది. అది ఎందుకు అంటున్నానంటే మీరు సినిమా చూడండి. బట్ మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదరగొట్టారు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో. అండ్ ఈ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు కూడా గుర్తుండిపోతారు. కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ కూడా బాగుంది భయ్య. కొన్ని డ్రోన్ షాట్స్ ఉంటాయి, చాలా బాగా అనిపించాయి నాకు. ఓన్లీ నెగటివ్ ఏంటంటే భయ్య, దిస్ ఫిల్మ్ కుడ్ హావ్ బీన్ మేడ్ ఇన్ లెసర్ రన్ టైం. కొంచెం ఎక్కువసేపు లాగినట్టు అనిపించింది నాకు. బట్ ఒక డిఫరెంట్ సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్తాను నేను. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.49 టమాటోస్ భయ్య. నేను చెక్ చేసిన హైదరాబాద్ లోనే ఉందా ఈ సినిమా, లేకపోతే వేరే ఏరియాస్ లో కూడా ఉందా అని. కాకినాడలో 2 షోస్ ఉన్నాయి, SMRT సమ్ మాల్ ఉంది, దాంట్లో ఉంది ఐనాక్స్ థియేటర్. అండ్ వైజాగ్ లో కూడా ఉంది, విజయవాడ అక్కడిక్కడ కూడా ఉండుంటది. సో మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఈ సినిమా చూడండి భయ్య, సెండ్ హెల్ప్. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.